శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 31 మార్చి నుంచి ఏప్రిల్ 6వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ వారం ధనుసు రాశి వారికి గ్రహాలు అన్నీ కూడా ఇంచుమించుగా 3, 4, 5 స్థానాల్లో కేంద్రీకరించడం జరిగింది. అంటే ముఖ్యంగా 4 కేంద్రం, 5 కోణం, 1 విష్ణు స్థానం, 2 లక్ష్మీ స్థానం. సాధారణంగా కేంద్రంలోకి వచ్చినటువంటి గ్రహాలు, కేంద్రంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడికి ధనాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కోణం అంటే 5వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు జాతకుడికి నేమ్ అండ్ ఫేమ్, ఒక రాజయోగం లాంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక మంచి కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వారం ఇంచుమించుగా మనకి చెప్పాలంటే ఇది ఈ సంవత్సరంలో చివరి వారం. ఈ చివరి వారం అన్నది కామన్గా మరి 5వ స్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాలు, 1 బుధ, 2 గురువు. ఇది ఖచ్చితంగా జాతకుడికి ఒక మంచి ఉన్నత స్థాయి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ మార్కులు రావడం, ఎక్కువ ర్యాంకు సాధించడం, వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి గురువు 1, 4 స్థానాలకు అధిపతి. అంటే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం, ప్రతిష్ట, వాళ్ళ సామర్థ్యం. 4 అన్నది విద్య, వాహనం, సమస్త సుఖాలు కూడా 4వ స్థానం బట్టే ఉంటాయి. జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా చతుర్థం బాగుంటేనే వాడు జీవితం ఆనందంగా, సంతోషంగా గడపగలడు, సౌఖ్యంగా, సంతోషంగా ఉండగలడు. చతుర్థం పాడైపోయింది అనుకోండి, జీవితంలో సుఖం ఉండదు, ఎప్పుడూ మనోవిచారంతో, దుఃఖంతో ఉంటాడు. మాతృస్థానానికి, మాతృ ప్రేమకి దూరం అవుతుంటాడు. సాధారణంగా ఎవరికైతే మాతృస్థానం 4వ స్థానం బాగుంటుందో వాడు ఖచ్చితంగా జీవితంలో సుఖపడుతూ ఉంటాడు. మాతృస్థానం పాడైతే ఖచ్చితంగా వాడు ఎప్పుడూ జీవితంలో దుఃఖాన్ని అనిపిస్తూ ఉంటాడు. అటువంటి మాతృస్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు మరి 5వ స్థానంలో సంచరిస్తూ తన భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ఒక సంతృప్తికరమైనటువంటి, ఆనందకరమైన జీవితం వస్తుంది. ఇది ముఖ్యంగా వాళ్ళలో ఉన్నటువంటి విద్వత్తుకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉండడం, ఈ 2 గ్రహాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛంగా 5వ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా ఇష్టపడి ప్రేమ వివాహం లాంటిది, పెద్దల అంగీకారంతో సాంప్రదాయబద్ధమైనటువంటి వివాహం మరి ఈ వారంలో కుదరడం కానీ, నిశ్చయం అవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. ఒక విధంగా బుధుడు దశమాధిపత్యం కూడా ఉండి రాష్ట్రాధిపతితో కలిసి ఉండడం వల్ల మీ యొక్క టాలెంట్తో, పూర్వజన్మ సుకృతంతో ఉద్యోగం ప్రయత్నం ఫలించే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, మీ యొక్క స్వయం కృషితో ఉద్యోగంలో విజయం సాధించడం, ఒక చెప్పుకోదగ్గ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అంటే ముఖ్యం మీద వ్యక్తిగత అభివృద్ధి, వాహనానికి, గృహానికి, స్థిరాస్తి సంబంధించినవి, భార్య సంబంధించింది, విదేశ సంబంధించింది 7వ స్థానం, వృత్తి సంబంధించింది కర్మస్థానం. కాబట్టి ఖచ్చితంగా ఈ 4 విషయాల్లో జాతకుడికి అభివృద్ధి. కేవలం ఇది ఎవరి ప్రమేయం లేకుండా స్వశక్తితోనే జీవితంలో అనుకున్నవి సాధించే టైం స్టార్ట్ అయింది. దానికి తోడు 3వ స్థానం అన్నది విక్రమ స్థానంలో కుజుడు. ఇది ఖచ్చితంగా జాతకుడు తన యొక్క సామర్థ్యంతో విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం. అంటే అది క్రీడారంగంలో వారికి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ఆల్ యూనిఫామ్ జాబ్స్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది సైనిక లాగా మంచి అభివృద్ధి రావడం, ఒక క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాన్ని చేరడం, మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద అంటే విజయావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 3వ స్థానం బలంగా ఉంది. 5వ స్థానంలో ఉండడం వల్ల మనసులో విషయాలు మరి ఆనందంగా, సంతోషంగా జరిగే అవకాశం ఉంది. ఇక కేంద్రం, భాగ్యాధిపతి చతుర్థంలో ఉన్నాడు. అంటే మీకు పెద్దవాళ్ళు మీకు ఏమైనా ఆస్తి ఇవ్వదలుచుకున్నా, పెద్దవారి నుంచి మీకు వారసత్వంగా ఆస్తి రావాల్సి ఉన్నా, ఈ సమయంలో మీకు వారసత్వంగా పెద్దవారి ద్వారా ఆస్తి లభించడం కానీ, ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారానో
మీరు ప్రభుత్వ గుణం క్వార్టర్స్ ప్రభుత్వ ద్వారా మీకు గృహయోగం కలిగే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం వాహన యోగం కూడా కలిగే అవకాశం ఉంది. చాలామంది ఉన్నత అధికారులకి ప్రభుత్వ క్వార్టర్స్ రావడం కానీ, ఏదన్నా బహుమతిగా అత్తవారి ద్వారా గృహం ఇవ్వచ్చు, తండ్రి గారు ఇవ్వచ్చు, మనకి ఒక స్త్రీ రూపంలో మీకు రావచ్చు. మొత్తం మీద అంటే ఏదన్నా ఒక స్థిరాస్తి మీకు రావడం జరుగుతుంది. అలాగే ఒక ఖరీదైనటువంటి వాహనంలో మీరు ప్రయాణించడం కానీ, అది మీరు కొనుగోలు చేయడం కానీ, మొత్తం మీద ఈ వారం అంతా కూడా సౌఖ్యంగా, చాలా లగ్జరీగా, చాలా కలర్ఫుల్గా మీ యొక్క లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం, మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. సో ఏదన్నా మరి మీరు చేస్తున్నటువంటి ప్రతి చర్య, మీకు వచ్చినటువంటి ప్రతి అభివృద్ధి మీద ఇతరుల యొక్క దృష్టి ఉంటుంది. సో అందువలన మీకు మంచి జరిగినా చెడు జరిగినా ఇతరుల యొక్క విమర్శలకి మీరు గురి అవ్వడం జరుగుతుంటుంది. అంటే మీరు అభివృద్ధి చెందినా ఒక విధంగా ఈష్టపడే వాళ్ళు ఉంటారు, మీరు పతనం చెందినా ఇంకో విధంగా సంతోషించే వాళ్ళు ఉంటారు. ఏదైనా మీకు పరిచయం లేని వ్యక్తులు, మీ ప్రత్యర్థులు నిరంతరం మీ మీద నిఘు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల చిన్న తప్పుకి పెద్ద శిక్ష వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ కారణం వల్ల మరి చతుర్థంలో శుక్రరాహుల కలయిక వల్ల ఏంటంటే మీకు ఈ వారంలో ఏదన్నా ఒక అపకీర్తి లాంటిది ఒక స్త్రీ వలన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా అటువంటి విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయిన వారు జాగ్రత్తగా మెసులుకోండి. ఏదైనా ఇటువంటి విషయాల నుంచి అతి తొందరగా మీరు బయటపడితే మిగతా అభివృద్ధి మీకు అతి తొందరగా వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనకి ఈ వార ఫలాలు ఈ సంవత్సరంలో చివరి వార ఫలాలుగా రావడం జరిగింది. ఇక నెక్స్ట్ మంత్ వచ్చే వార ఫలాలన్నీ కూడా నూతన సంవత్సర ప్రారంభంతో రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానూ టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వార ఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశిలో ఉండవు. ఎవరన్నా ఈ రాశిలో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు సమస్తం ఈ రాశిలో ఉంటారు. కాబట్టి మీ జాతకాలు చెప్పిని మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరు ఏమైనా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక ఏది ఇక్కడ దాచుకోక ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కూర్తుంది తప్ప ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి
మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళే ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశీధనం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నయి జరగాలన్నా, లేనివి రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడూ జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.